నగరాల్లో కట్టినటువంటి ఫ్లాట్స్ ఏదైతే ఉన్నాయో ఇది బఫర్ జోన్లోకి వస్తుందని చెప్పేసి మొన్న పేపర్లో ఇచ్చారు, దీన్ని ప్రకటించారు. దీన్ని చూసినప్పుడు ఏమనిపించింది, ఏంది అంటే మీకు పర్సనల్గా నోటీసులు ఇచ్చారా లేకుంటే పేపర్లోనే కాలం నోటిఫికేషన్ ఇచ్చారు? లేదండి, పర్సనల్గా మాకు ఏ నోటిఫికేషన్ రాలేదు. న్యూస్ పేపర్లో వచ్చింది, అది చూసి 2 వీక్స్ ముందు వచ్చింది. అది చూసి బస్ అంతే, దాంట్లోనే వచ్చింది. పర్సనల్ ఎవరికి నోటిఫికేషన్ రాలేదు. సెకండ్, ఈ బఫర్ జోన్లో గిట్ట ఏం రాదు మా ఏరియా. వచ్చి ఉంటే ఇప్పుడైతే ప్రస్తుతం లేదు. మా అంతా రిజిస్ట్రీ అంతా చేసుకుని వచ్చాం. ప్రైవేట్ ప్రాపర్టీ, ఇది గవర్నమెంట్ కాదు. దాదాపుగా ఎన్ని సంవత్సరాల సంది ఉంటున్నారు ఇక్కడ? నేను 7 ఇయర్స్ నుంచి ఉంటున్నాను ఇక్కడ. ఇప్పుడు టోటలీ ప్రైవేట్ ప్రాపర్టీ, గవర్నమెంట్ ఏం కాదు. బఫర్ జోన్లో ఏం లేదు మాది. అంటే ఏమనుకుంటున్నారు ఇప్పుడు ఆ న్యూస్కు వచ్చిన తర్వాత, పేపర్లో వచ్చిన తర్వాత మీరు కానీ మీ నైబర్స్ కానీ ఎలాంటి మాటలు చర్చించుకుంటున్నారు? అంటే టెన్షన్ కదా, న్యూస్ పేపర్లో సడన్లీ మధుపాక్ రిచ్ అనే పేరు వచ్చింది. మేము అనుకోలేదు కదా, మాది ఏవి యాంగిల్తో సేఫ్ ప్రాపర్టీ కదా ఇది. సడన్గా పేపర్లో నోటిఫికేషన్, టెన్షన్ మాహోలు, అందరు టెన్షన్లో ఉన్న. రాత్రి నిద్ర లేదు, ఏం చేయాలి. సడన్గా మా అపార్ట్మెంట్ పేరు వచ్చింది. ఈ నెల నుంచి ఏం లేదు కదా, 15-16 ఇయర్స్ అయింది బిల్డింగ్కి. ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు. అయినా గవర్నమెంట్కి ఏదైనా ఉంటే రిజిస్టర్ ఎందుకు అవుతుంది? ప్రతి సంవత్సరం ట్యాక్స్ కడుతున్నాం, రిజిస్టర్ చేసుకుంటున్నాం కదా. ఇప్పుడు 2 మంత్స్ ముందే ఒక ఫ్యామిలీ వచ్చింది ఇక్కడ, కొన్ని ఇల్లు. అంటే ఇక్కడ దాదాపుగా ఎంతమంది ఫ్యామిలీస్ ఉంటారండి? 450 ఫ్లాట్స్ ఉంది మాకు. అరౌండ్ 3000 ఫ్యామిలీ మెంబర్స్. అన్ని పర్మిషన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి. మీకు కావాల్సి వెళ్ళి చూసుకోండి ఒకసారి. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే మూసీ రివర్ పరివాహక ప్రాంతాలు ఉండేటువంటి 200 మీటర్ల వరకు ఇది బఫర్ జోన్లో వస్తుందని చెప్పేసి అంటున్నారు. గవర్నమెంట్ అకార్డింగ్ పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడు 9 అంటారు, ఎప్పుడు 50 అంటారు, ఎప్పుడు 100 అంటారు, ఎప్పుడు ఏదంటారు. వాళ్ళ ఇష్టమే. అలా ఉంటే మా రిజిస్టర్ ఎందుకు అవుతుంది ఇంటిది చెప్పండి? ఏదైనా అన్సేఫ్ బఫర్ జోన్లో ఉంటే గవర్నమెంట్ రిజిస్టర్ ఎందుకు చేస్తుంది ఇల్లుకి? అంటే కొన్ని సందర్భాల్లో ఏమంటున్నారంటే ఆ మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఇళ్ళ వాళ్ళకి ఫ్యూచర్లో ఏదైనా ఇబ్బంది జరుగుతుంది, అందుకే ముందు ఖాళీ చేపిస్తున్నాం అంటారు. ఇబ్బంది లేదండి, మొన్న మధ్యన ఏదో గేట్స్ అన్ని ఓపెన్ చేశారా, ఇక్కడ దాకా కూడా వాటర్ లేదు. సేఫ్ మా బిల్డింగ్. తుఫాన్ ఏం వచ్చినా ఒక్క డ్రాప్ కూడా వాటర్ లోపల రాదు, ఏం ఇబ్బంది రాదు. సుందరీకరణ చేస్తామనే పేరుతోటి ఇప్పుడు ఈ జీవోలు పాస్ చేసి చేస్తున్నారు. ఏమంటారు మీరు? చేసుకోండి, సుదీర్ఘంగా అంత వెనకాల అంత ఏరియా ఉంది, చేసుకోండి. మాకు మంచిదే కదా, మేము కూడా ఎంజాయ్ చేస్తాం, మేము మీకు హెల్ప్ చేస్తాం. మీరు చేసుకోండి. మా అపార్ట్మెంట్లో ఎందుకు డిస్ట్రాయ్ చేసి ఇవన్నీ చేస్తున్నారు మీరు? అంటే ఏమనుకుంటున్నారు అంటే సుందరీకరణకి మీరు వ్యతిరేకం కాదు? అస్సలు లేదు, మీరు చేసుకోండి. మా ఎంపీఆర్ సేఫ్గా ఉండాలి, మా ఎంపీఆర్కి ఏం చేయకండి. వెనకాల చాలా స్పేస్ ఉంది, మీరు చేసుకోండి, మేము కూడా మీకు హెల్ప్ చేస్తాం. అంటే గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కిందనే మీ ఎంపీఆర్ని యాడ్ చేసినట్టు తెలుస్తుంది. దాన్ని అన్ని వేల కోట్లతోటి గాంధీ సరోవర్, గాంధీ స్టాచ్యూ నిర్మించడం అవసరం ఉందంటారా ఇప్పుడు ప్రస్తుతానికి? మీకు అనిపిస్తుంది అవసరం ఉంది, మీరు చెప్పండి. అంటే మీరు చెప్పాలి. అది నాకైతే అనిపించలేదు. ఆల్రెడీ నేను ఎక్కడో ఉంటాను కాబట్టి నేను చెప్పినా కూడా అది విలువ ఉండదు. మీరు చెప్తే మీకు ఆల్రెడీ బాపు ఘాట్లో ఉందా స్టాచ్యూ ఉంది కదా, మళ్ళీ మీరు ఎందుకు పెడుతున్నారండి? అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు ఆ గాంధీ సరోవర్ స్టాచ్యూ విషయంలో? గాంధీ సరోవర్ స్టాచ్యూ ఏం అవసరం లేదు. డెవలప్ చేయండి, పిల్లలకి పార్క్ కట్టండి, ఎంజాయ్ చేస్తారు. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ఓల్డ్ ఏజ్ వాళ్ళు చాలా ఉన్నారు, వాళ్ళకి పార్క్ కట్టండి. ఇది మూసీ రివర్కి డెవలప్ చేయండి. అంత స్మెల్గా వస్తుంది, మాస్కిటోస్ ఉన్నాయి. ఈ నాళ్ళ నుంచి మీకు ఆ ధ్యానం రాలేదు క్లియర్ చేయాలనేసి. ఇప్పుడు సడన్గా నోటీస్ పెట్టి మేము ఇలా చేస్తున్నాం అంటున్నారు. దీనికి రివర్కి ముందు ప్యూరిఫై చేయండి. అంటే ఇంకో సందర్భంలో కూడా వాళ్ళు ఏమంటున్నారు అంటే కాంపన్సేషన్ కూడా ఇస్తామంటున్నారు. మీకు అక్కర్లేదండి, మాకు మా ఇల్లు కావాలి. पहली बात तो कॉम्पनसेशन कौन बोला, किसको बोला? हमें तो कोई नहीं बोला और हम तो कभी अग्री भी नहीं किए इस डिस्कशन में. तो जब हमने जब डिस्कशन ही नहीं हुआ है तो इट्स अ फेक न्यूज़. एंड इवन इफ द गवर्नमेंट इज थिंकिंग वी आर नॉट रेडी फॉर एनी काइंड ऑफ कॉम्पनसेशन. नो इमोशंस कैन बी परचेस्ड. आप एक बात बोलिए, ऐसी तरह अपार्टमेंट कंस्ट्रक्शन करके देते बोल को गवर्नमेंट अनाउंसमेंट किया समझो, आप लोग खाए नहीं चाहिए, क्योंकि हम यहाँ पे ये एरिया को किसी कारणवश चूज़ किए हैं. यहाँ पे हमारे बच्चे पढ़ते हैं, यहाँ पे हमारे जो हॉस्पिटल फैसिलिटी है, हमारा जो आर्मी फैसिलिटी है, हम उसके वजह से यहाँ पे है. आप यहाँ से अगर मेरे को बोलोगे कि किसी गांव में जाके बस जाओ, मैं क्यों जाऊँगी? ऐसे ही है तो आप अपना लेजिस्लेटिव जो आपका असेंबली है उसको शिफ्ट करो और वहाँ पे गांधी सरोवर प्रोजेक्ट रख लो. असेंबली को आप शमशाबाद लेके चले जाओ. इतना ही अगर कॉम्पनसेशन का डिस्कशन है, यू कॉम्पनसेट योर ओन विलास. जहाँ पे सीएम रहते हैं वो जगह सीएम डोनेट कर दे इन द बेनिफिट ऑफ स्टेट पीपल. अपने आप को शिफ्ट कर ले जहाँ भी उनको लगता है कि यू नो ही कैन शिफ्ट एंड कंस्ट्रक्ट देयर.
आपके सुरक्षा के लिए ऐसी बफर जोन में मिला है बोल के एक सिचुएशन से भी बोल रहे हैं। नहीं है ना, नहीं है। वो जो गवर्नमेंट वो जो बफर जोन का करके गई थी वो ऑलरेडी चेकिंग करके गई, एंड हमारा जो ये गेट का बाउंड्री है वहाँ पे वो जो भी मीटर्स है वो आ रहा है, तो हम उसमें नहीं है फर्स्ट ऑफ ऑल। सेकंड ऑफ ऑल, अगर ऐसा ही है तो जो असेंबली है, असेंबली के बाजू भी लेक है, तो पहले वो असेंबली को हटाइए और अपने को सेव करिए, फिर जनता को सेव करिए, अगर बफर जोन ही कंसर्न है तो। स्ट्रेट अवे सीएम रेवंत रेड्डी को क्या बोलना चाहते हो आप? हम रेवंत रेड्डी और जो भी ये प्रोजेक्ट को प्रपोज किए यही बोलना चाहते हैं कि आपके पास क्या असेसमेंट है, आपने क्या असेस किया है कि यहाँ के लोगों पे इम्पैक्ट नहीं आएगा। अगर आपने असेस किया है, आपको नो ऑब्जेक्शंस मिले हैं, तो आप एक प्रपोजल रख सकते हैं। जब हमने प्रपोजल के बिगिनिंग में ही अपोज कर दिया है तो देयर इज़ नो पॉइंट ऑफ डिस्कशन। हम रेवंत रेड्डी सर को भी यही बोलते हैं, जिसने जो भी ये प्रपोजल को सपोर्ट कर रहा है उनको भी यही बोलते हैं कि जो आपका लैंड है, जो स्टेट गवर्नमेंट एलोकेटेड लैंड है, वहाँ पे बनाइए, पब्लिक को डिस्टर्ब मत करिए। इट इज़ नॉट ओनली रिलोकेशन ऑफ होम। अगर हम एक यहाँ पे अपना नॉर्मल बिजनेस पीपल हैं, फॉर एग्जांपल आफ्टर 10 years मेरे पास यहाँ पे क्लाइंट्स है, अभी आप क्या चाहते हैं कि मैं कोई और जगह जाके फिर से अपना बिजनेस सेटअप करूं? नहीं होगा ना। हर चीज़ एक एज में होता है। आज से 10 साल पहले हम यंग थे, हमारे पास एक घर पूरा खुद का है, नहीं तो बैंक लोन पे है? लोन पे है, ऑलमोस्ट सबका लोन पे है। और क्वेश्चन यहाँ पे ये नहीं है, क्वेश्चन है कोई भी किसी के घर में जाके उसको नहीं भगा सकता। రూల్ है हर चीज। చెప్పండి మేడం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైడ్రా పేరు మీద కొన్ని అక్రమంగా కట్టినటువంటి కట్టడాలు కూల్చేస్తున్నాము, ఇళ్లను కూల్చేస్తున్నాము అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు అదే న్యూస్ మీ అపార్ట్మెంట్ పేరు కూడా పేపర్లో వచ్చింది, టీవీలలో వస్తున్నది, ఎలా అనుకుంటున్నారు? చాలా బాధగా ఉందండి. మా అపార్ట్మెంటే ఎందుకు వెనకట్ల పడి ఉంది, గవర్నమెంట్ నాకు అర్థం కావట్లేదు. మధు పార్క్ ఎందుకు 90% మీ ఇక్కడ ఫ్యామిలీస్ లోన్, అసలు ఎప్పుడు గవర్నమెంట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకే ఎందుకు అటాక్ చేస్తుంది నాకు అర్థం కాదు కదా. ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళే సఫర్ అవ్వాలా? 90% లోన్ తీసుకుని ఇక్కడ ఉంటున్నారు. ఎందుకు అలాగా టార్చరు గవర్నమెంట్ది? ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్లీజ్ మాకు సేఫ్గా ఇక్కడ శాంతిగా ఉండండి, మా అపార్ట్మెంట్కి ఏం చేయకండి.